మనం మన సమయాన్ని ఎలా చూస్తామో మన జీవితం కూడా మనల్ని అలానే చూస్తూ ఉంటుంది. అనేక మంది ఈ రోజుల్లో నాకు సమయం చాలా తక్కువ ఉన్నది, నా టైం నాకు లేదు అని అంటూ ఉంటాం. కానీ టైం నిజంగానే లేదా? నిజంగానే సమయం సరిపోవట్లేదా? అందరికీ దేవుడు 24 గంటలే కదా ఇచ్చాడు. మరి చాలామంది చాలా చేసేస్తున్నారే, అనేకమైన అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం, ఫోకస్ ఉండదు, వేస్ట్ చేస్తుంటాం, డిలే చేస్తుంటాం, ఆలస్యం చేసేస్తుంటాం, అవకాశాలను దూరం చేసుకుంటూ ఉంటాం. దేవుడు ఒక్క రోజుకి 86,400 సెకండ్స్ని మన జీవితంలో డిపాజిట్ చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? వాటిని సరిగ్గా వాడుకుంటున్నామా? దిశ లేకుండా ఉన్న సమయం వృధా అవుతుంది. మనకిచ్చిన ఆ 86,400 సెకండ్లు మనం యూజ్ చేసుకుంటే ఉపయోగపడతాయి, లేదంటే వ్యర్థం అయిపోతాయి. యూజ్ ఆర్ లూజ్. కాబట్టి మనం ఎటువంటి వారిగా ఉంటూ ఉన్నాం? దేవుని వాక్యం సమయం గురించి ఏం చెప్తా ఉంది? కీర్తనలు 90:12 మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము అని. మా దినములు, మాకు ఇచ్చిన దినములు మేము వ్యర్థం చేసుకుంటున్నామా? లెక్కించగలుగుతున్నామా? లేదంటే లెక్క లేకుండా ఉంటున్నామా? దేవునికి ఎటువంటి సమయాన్ని ఇస్తున్నాం? ఈరోజు నుంచి మనం ఇలా మార్చుకుందాం. దేవునికి సమయం ఇద్దాం. దేవా, నువ్వు ఇచ్చిన ఈ రోజుని నేను ఎలా పూర్తి చేయాలా? నీ సంకల్పం ఏంది? నీ చిత్తం ఏంటి? ప్రతిరోజు దేవునితో సమయం గడపడం, డిస్ట్రాక్ట్ చేసేటువంటి, వృధా చేసే వాటిని దూరంగా పెట్టడం, విలువైన వాటి మీద మన సమయాన్ని కేంద్రీకరించడం, ఇటువంటి మార్పులు మన జీవితంలో కలిగినప్పుడు, ఈ సమయాన్ని మనం గౌరవించుకున్నప్పుడు, ఉపయోగించుకున్నప్పుడు, అప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. మన జీవితంలో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు మీ ప్రార్థనలో ఈ చిన్న ప్రార్థనని యాడ్ చేసుకోండి. దేవా, నీవిచ్చి ప్రతి క్షణాన్ని విలువైనదిగా ఎలాగ వాడాలో మాకు నేర్పము. నీ సంకల్పానికి అనుగుణంగా నీ చిత్తాన్ని అనుసరించి మేము ఈ సమయాన్ని ఎలా వాడాలో, ఏ రీతిగా ఉపయోగించుకోవాలో మాకు నేర్పము. ఆమేన్. దేవునికి సమయాన్ని ఇచ్చి మరి ఇటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు, ఒకవేళ మనకు తెలియకపోతే సమయాన్ని విలువగా ఎలా వాడాలో, మన జీవితంలో అభివృద్ధి ఎలా చూడాలో దేవుడు నేర్పిస్తాడు. దేవుడు మనందరినీ దీవించును గాక.